ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో అత్యాధునిక సాంకేతికతతో మరో కీలక ముందడుగు వేసింది. యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత నిర్ధారణ, రోబోటిక్ శస్త్రచికిత్సలు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలతో శ్వాసకోశ వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నట్లు యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి, ప్రముఖ ల్యాంగ్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బాలే తెలిపారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి, ప్రముఖ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బాలే మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, జీవనశైలి మార్పుల కారణంగా క్షయ, ఆస్తమా, సిఓపిడి, న్యూమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి శ్వాసకోశ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతమైన చికిత్స అందించేందుకు యశోద హైటెక్ సిటీ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఏఐ ఆధారిత క్యూర్ ఏఐ అంబియో టూల్స్తో పాటు నావిగేషనల్ బ్రాంకోస్కోపీ, కోన్ బీమ్ సీట్ గైడెడ్ బయోప్సీ, ఆర్కోమెడిస్ నావిగేషన్ సిస్టమ్స్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి లంగ్ న్యూజెల్ క్లినిక్ ను యశోద హైటెక్ సిటీలో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. రోబోటిక్ థొరాసిక్ సర్జరీ, వీడియో అసిస్టెడ్ థొరాక్స్కోపీ సర్జరీ ద్వారా పెద్ద కోతలు లేకుండానే క్లిష్టమైన ఊపిరితిత్తులు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. దీంతో రోగులకు నొప్పి తక్కువగా ఉండటంతో పాటు 4 నుంచి 7 రోజుల్లోనే సాధారణ జీవితంలోకి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. టీబీ కారణంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఛాతీలో గాలి, చీము లేదా నీరు చేరటం వంటి అనేక సమస్యలకు ఈ ఆధునిక విధానాల ద్వారా విజయవంతంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా సింగిల్ పోర్ట్ రోబోటిక్ థొరాక్స్ సర్జరీ, దక్షిణ భారతదేశంలో తొలి సింపథెటిక్ ట్రంక్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం తమ వైద్య బృందం సాధించిన ప్రత్యేక విజయమని పేర్కొన్నారు. అంతేకాదు ఐఎల్డి, సిఓపిడి, బ్రాంకియాసిస్ వంటి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కొత్త జీవితాన్ని అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా పారాక్వాట్ పాయిజనింగ్ బాధితుడికి విజయవంతంగా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించిన ఘనత కూడా తమ వైద్య బృందానిదేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, శ్వాస సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే ప్రాణాంతక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ నాగార్జున, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ శ్యామ్ కృష్ణ సాయి పాల్గొన్నారు. లంగ్ కండిషన్స్ చాలా కామన్గా అఫెక్ట్ అవుతాయి పేషెంట్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత లంగ్ గురించి చాలా అవేర్నెస్ వచ్చింది. లంగ్ కాంప్లికేషన్స్, లంగ్ కండిషన్స్ గురించి. ఇంత ముందు కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి లంగ్లో. లంగ్ క్యాన్సర్స్, టీబీ, లంగ్ తోటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ తోటి లంగ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఒక లంగ్లో సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుందంటే, చిన్న పార్ట్ ఏమైనా డ్యామేజ్ అయితే, లేదంటే ఒక లోబ్ డ్యామేజ్ అయితే, లేదంటే ఒక మొత్తం లంగ్ డ్యామేజ్ అయితే అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ చేయడానికి రకరకాల విధానం ఉన్నాయి. ఓపెన్ సర్జరీ, కన్వెన్షనల్గా ఓపెన్ సర్జరీ చేస్తాం. ఓపెన్ సర్జరీలో ప్రాబ్లం ఏమంటే చాలా పెద్ద కట్ చేసి, రిబ్స్ అన్ని కట్ చేసి, అంటే ఇక్కడ పక్కన ఉండే రిబ్స్ని కట్ చేసి లోపల వెళ్ళి అది తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందులో చాలా పెయిన్ ఉంటుంది, రికవరీకి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి మళ్ళీ వాపస్ పనికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. కొత్త టెక్నాలజీస్ ఏముంది? వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ, వ్యాట్స్ అంటాం, ఇంక లేదంటే రోబోటిక్. ఈ 2 రకాల ప్రొసీజర్స్లో చాలా చిన్న కట్ ఉంటాయి. చిన్న కట్లో సర్జరీ అయిపోతుంది. మనకి మంచి రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫీమేల్కి కాస్మెటిక్లో కూడా బెటర్ ఉంటుంది. అంటే అమ్మాయి సర్జరీ అయితే చాలా పెద్ద కట్ కాకుండా చిన్న కట్లో సర్జరీ అయిపోతుంది. ఇట్ విల్ నాట్ బి సీన్ ఆల్సో, కనపడదు కూడా. సో ఇది ఒక మేజర్ చేంజ్. అండ్ రికవరీ ఎంత మంచిగా ఉంటుంది అంటే వీక్ 10 డేస్లో అగైన్ మళ్ళీ వెళ్ళి పని చేయవచ్చు. అలా అంత మంచి రికవరీ ఉంటుంది వ్యాట్స్ రోబోటిక్ సర్జరీలో. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అండ్ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో వీ హ్యావ్ ద లేటెస్ట్ రోబోట్ విచ్ కెన్ హెల్ప్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ దీస్ ప్రొసీజర్స్. ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు చాలా పెరుగుతున్నాయి. పొల్యూషన్ వల్ల అవనివ్వండి, లేకపోతే క్యాన్సర్ పెరగడం వల్ల అవనివ్వండి, స్మోకింగ్ వల్ల అవనివ్వండి. సో ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది వాటిని. సో ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే
మందులతోనే ట్రాన్స్ప్లాంట్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం పడకపోవచ్చు. ఐఎల్డి అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఊపిరితిత్తులు గట్టి పడిపోతాయి, ఫైబ్రోసిస్ అయిపోతాయి. కోవిడ్ తర్వాత కూడా చాలా పేషెంట్స్లో చూసాము. కోవిడ్ రాకముందు కూడా ఉన్నాయి ఈ జబ్బులు. స్వతహాగా తన రోగనిరోధక శక్తి తనకి వ్యతిరేకంగా పనిచేసి ఊపిరితిత్తులు డ్యామేజ్ చేయడం వల్ల ఇలా రావచ్చు. చాలా వరకు కారణాలు తెలియకుండా కూడా ఊపిరితిత్తులు గట్టిపడిపోవచ్చు. అట్లాంటప్పుడు ఎర్లీగా మనం పట్టుకుంటే, ఊపిరితిత్తుల బలం బాగా తగ్గిపోకముందే మనం పట్టుకుంటే మెడిసిన్స్తోనే మేనేజ్ చేయగలుగుతాం. లేదు అంటే లేట్ అవుతే ఇంకా ఎండ్ స్టేజ్కి వచ్చేసి ఆక్సిజన్ మీద డిపెండ్ అయితే ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అనమాట. అలాగే సిగరెట్స్ తాగి ఊపిరితిత్తులలో ఉబ్బసం అనే జబ్బు వస్తుంది, సిఓపిడి అంటాం. సో సిగరెట్స్ తాగకుండా ఆపడానికి ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చేసింది. అండ్ త్వరగా సిఓపిడిని డిటెక్ట్ చేసి స్మోకింగ్ అది ఆపితే అది కూడా మనం బెటర్ చేయగలుగుతాం. అది కాకుండా సిగరెట్ వల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, లంగ్ క్యాన్సర్ రావచ్చు.